బిగ్ డిబేట్కి స్వాగతం. ముందుగా 99 టీవీ వీక్షకులందరికీ, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు బిగ్ డిబేట్లో రెండు కీలకమైన ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో చుక్కెదురైంది. ఆవిడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద దాఖలు చేసిన పిటిషన్ని హైకోర్టు కొట్టేసింది. విచారణకు తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక తనకు సంబంధించి తాను ఏం స్వాధీనం చేసుకున్నాం, ఏం స్వాధీనం చేసుకోలేదు, డీటెయిల్ రికార్డు సమర్పించిన తర్వాత అది పరిశీలించిన హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సుప్రీంకోర్టులో ఈరోజు అదే అంశానికి సంబంధించి, అంటే వేరు అనుబంధ అంశాలకు సంబంధించి కేసు ఈరోజు ఉంటుంది. దానికి తోడు రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే, అంతర్జాతీయంగా చూస్తుంటే జియోపొలిటికల్ అఫైర్స్లో డొనాల్డ్ ట్రంప్ ఏ రోజుకి ఆ రోజు కొత్త చికాకులు తీసుకొస్తుంది. ఇంకొక 5 రోజులు ఆగితే ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు, నెత్తికెత్తుకున్న తలనొప్పులు, ఇవన్నీ చూస్తే వాటి పర్యవసానం ఏంటంటే ఆయన ఇంపీచ్ చేయబోతున్నారు. ఇంపీచ్ చేయడానికి అలా అవకాశాలన్నీ కూడా అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ఫెడరల్ కోర్టు జడ్జెస్ మీద ఆయన చేసిన కామెంట్స్, అలాగే జడ్జిలు న్యాయమూర్తులు డొనాల్డ్ ట్రంప్ మీద చేసిన అబ్జర్వేషన్స్, ఇవన్నీ చూస్తుంటే ఇంపీచ్మెంట్ తప్పదేమో మధ్యంతర ఎన్నికల లోపల అనే ఒక అభిప్రాయం కలుగుతుంది. ఈ అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. నమస్తే డాక్టర్ పుల్లారావు గారు. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే పాపారావు గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, వారికి కూడా నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా పేకేటి ప్రసాద్ గారు, జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, వారు కూడా జాయిన్ అయ్యారు. సంక్రాంతి శుభాకాంక్షలు. టు స్టార్ట్ విత్ డాక్టర్ పుల్లారావు గారు, చూశారు కదా నిన్న కలకత్తా. సో పుల్లారావు గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. పాపారావు గారు, చూశారు కదా నిన్న కలకత్తా హైకోర్టు ఎటువంటి అబ్జర్వేషన్ ఇచ్చిందనేది. ఆయన హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ ఈడీ రికార్డులన్నీ కూడా, వారికి సమర్పించిన రికార్డులన్నీ కూడా పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆయన మీ ఈడీ మీద మీరు చేసిన అభియోగాలను విచారణకు తీసుకోవాల్సిన అర్హత మాకేం కనిపించట్లేదని చెప్పి పిటిషన్ కొట్టేశారు. ఏమంటారు? యాక్చువల్ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఈ మమతా బెనర్జీ క్లైమ్ ఏంటంటే మా పార్టీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్న ఫైల్స్ దానిలో ఉన్నాయనేది ఆమె. దాని మీద మేము అవి తెచ్చుకోవడానికి వెళ్ళాము ఐపాక్ ఆఫీస్కి. అనేది ఐపాక్ ఆఫీస్ నుంచి మాకు సంబంధించిన మాత్రమే మేము తెచ్చుకున్నాం అన్నట్టుగా చెప్పుకుంటారు ఆమె. మరి ఏదేమైనా ఏంటంటే ఇక్కడ కోర్టు పరిశీలించిన మీద ఆ డాక్యుమెంట్స్ లో మమతా బెనర్జీకి ఇంట్రెస్ట్లకు సంబంధించిన ఏమీ లేవని భావించి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆ రైడ్ జరిగిన ఆఫీస్ అనేది, ఐపాక్ ఆఫీస్ అనేది ఎక్కడి నుంచి అయితే ఐపాక్ సంస్థ మమతా బెనర్జీ తాలూకు అడ్వైజరీ అంటే కన్సల్టెన్సీ కార్యక్రమాలు చేస్తుందో, టీఎంసీ పార్టీకి కన్సల్టెన్సీ చేస్తున్నటువంటి ప్లేస్. ఆ ప్లేస్ లో ఖచ్చితంగా టీఎంసీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా చాలా ఉంటాయి, వివరాలు. అంటే మన డిజిటల్ గా కానీ లేకపోతే ఫిజికల్ గా కానీ చాలా ఉండే అవకాశం ఉంది. సో వాటిని జనరల్ గా పార్టీలు ఇప్పుడు ఎట్లా అయిందంటే, దీనికి లాట్ ఆఫ్ ఎత్తు పై ఎత్తు అయింది. రాజకీయాలు గతంలో లాగా అంత ట్రాన్స్పరెంట్ గా ప్లెయిన్ గా మేనిఫెస్టోలు ప్రజల ముందు పెట్టడానికి, కానీ దాని వెనక మేనిఫెస్టోగా చాలా కనపడినటువంటి కుట్రలు కుహాకాలు నడుస్తున్న కాలం ఇది ప్రస్తుతం ఎన్నికల్లో. సో ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాలా సందేహాలు ఉంటాయి. సహజంగానే ఈ రోజు ఏంటంటే రెండో వాళ్ళు ఏం చేస్తున్నారు అనే సందేహాలు ఉంటాయి. అందులో మమతా బెనర్జీ సంగతి మనకు ఖచ్చితంగా తెలిసిందే. మమతా బెనర్జీ ఈజ్ వెరీ పవర్ఫుల్, అంటే వెరీ డైనమిక్ మూమెంట్, దానిలో సందేహం ఏం లేదు. ఆమె ఫైట్ చేసింది. ఇంకో పార్టీ అయితే ఈ విధంగా చేయగలిగేది కాదు. ఐపాక్ మీద రైట్ జరిగినా కానీ వాళ్ళు ఏమన్నా కన్సల్టెన్సీ పెట్టుకున్నా, లేకపోతే బేసిక్ క్వశ్చన్ పాపారావు గారు, ఒక ముఖ్యమంత్రి ఆవిడ ఒక పోలీస్ కమిషన్ని తీసుకొని ఏదో వీధి కొళాయి కొట్లాటికి వెళ్ళినట్టు అలా వెళ్ళిపోవచ్చా? ఈడీ మీదకి వెళ్ళి వాళ్ళని రుబాబు చేసి మనం మధ్యతరగతి మర్యాదల గురించి మాట్లాడుతున్నాం. అవి లేకపోతే మనం మధ్యతరగతి మర్యాదలు అనేవి లేకపోతే మమతా బెనర్జీ బలం. ఆమె పోరాటకారులు ఈ రోజు కాదు కదా, సిపిఎం మీద పోరాడిన రోజు కూడా ఆమె బెంగాల్లో వీధి పోరాటాలే చేసింది. ఆమె స్వతహాగా స్వభావం అది, దాన్ని ప్రజలు కూడా మెచ్చుతున్నారు అనేదే కనపడుతుంది కదా. ప్రజలు మెచ్చుతున్నారు ఆ స్వభావాన్ని. ఫ్రంట్ ఎండ్ లో ఉండి రిస్క్ తీసుకొని కాకుండా ఇప్పుడు ఐపాక్ ఆఫీస్ మీద నిజంగానే ఆ ఫైల్స్ ఉన్నాయి,
అవన్నీ తీసుకెళ్తారనే భయం ఉన్నప్పుడు ఎవరినో పంపితే అవ్వదు కదా, పోలీసులు పంపితే అయ్యేది కూడా కాదు అది. ఉమ్, స్వయంగా మమతా బెనర్జీ వెళ్ళకపోతే ఈడీ వాళ్ళు కనుక సీజ్ చేయదలుచుకుంటే ఏదైనా సీజ్ అవుతుంది. రెండోది ఏంటంటే నేను అనేది ఈడీ మీద సహజంగానే ఇప్పుడు మమతా బెనర్జీ ఒక్కదానికే కాదు కదా సందేహం. ఉమ్, దేశం అంతా చిన్నపిల్లలు, గల్లీలో పిల్లలు కూడా ఈడీ అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఢిల్లీ అనే భయం ఉంది. ఉమ్. కానీ లాంగ్ ఆర్మ్ ఆఫ్ ఢిల్లీ అనే భయం అందరికీ ఉంది. ఒకటి భయం ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆవిడ ముఖ్యమంత్రి స్థాయిలో ఆవిడ జ్వరబడి చొచ్చుకెళ్ళి అక్కడ లాక్కెళ్ళి ఆమె మరి అక్కడ స్వాధీనం చేసుకున్న వాటిలో రేపు పొద్దున ఈడీ కూడా మరి కంప్లైంట్ చేసింది. ఈడీ చెప్పినట్టు ఏమన్నా రికార్డులు ఆవిడ తగలబెట్టుంటమో అంటే అనుమానాలు ఉంటాయి కదా, లేకపోతే దాచేయటము, ధ్వంసం చేయటము, ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు కదా. ఆ పార్టీ రికార్డులు తగలబెట్టుకునే ఉంటాయండి. ఆమె పార్టీ రికార్డులు కాదు, ఎందుకంటే సందేహాలు బయట వినిపిస్తున్న సందేహాలు అంటే కోల్ స్కామ్కి సంబంధించిన డబ్బు ఎలా రూట్ అయింది, మనీ లాండరింగ్ అంశాలన్నీ కూడా ఇందులోకి వచ్చాయి కాబట్టి దాని మీద ఏదో ఈడీ దర్యాప్తు చేసుకుంటుంది. రైట్, ఆవిడకి అబ్జెక్షన్ ఉండొచ్చు. షీ కెన్ ఛాలెంజ్ ఇట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఆవిడకి ఎలాగో ఆ వెసులుబాటు ఉంది, చేయగలదు కూడా. 1,00,000 పిటిషన్లు వేసింది, ఆల్రెడీ పిటిషన్లు వేయించింది కూడా ఇప్పటికే ఎలక్షన్కి సంబంధించి. మీరు మాట్లాడింది నాకేమి ఇప్పుడు ఇల్లీగల్ ఫండింగ్ అనేది ఈ విషయంలో ఉంటే జనరల్ గా జరుగుద్ది, కానీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి కదా. అంతకుముందు మరి ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో పెద్ద విచారణ జరిగింది. ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో చాలా ఆరోపణలు వచ్చాయి. దానిలో లోతుగా ఎంత వెళ్ళాం, ఎవరు చేసినా తప్పే, మమతా బెనర్జీ చేస్తే తప్పే, ఈడీ రైడ్ చేయొచ్చు, పట్టుకోవచ్చు అని. కానీ రెండో వాళ్ళు మాత్రం నిజాం చేసి నేను మాత్రం ఆయుధాలు పట్టుకుని పోరాడతారనేది మంచిది కాదనేది నేను చెప్పేది. అంటే ఈడీ ఏమీ ఆయుధాలు పట్టుకోలేదుగా, అక్కడ ఈడీ నిస్సహాయంగా చూసింది. ఎవరున్నారండి కదా అందరికి డౌట్. ఎవరున్నారండి? ఎందుకు ఆవిడ నేరుగా చెప్తుంది, అమిత్ షా పేరు నేరుగా ప్రస్తావన చేస్తాడు. కాదు, మమతా బెనర్జీ విషయంలో ఇల్లీగల్ ఫండింగ్ ఉంటే ఈడీ పని ఈడీ చేస్తున్నట్టే. కానీ మమతా బెనర్జీకే కాదు కదా, బీజేపీ మీద కూడా ఫండింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఎలక్ట్రల్ బాండ్స్ అదే కదా, ఆ రోజంతా ఆరోపణలు. ఎలక్షన్ల ముందు, లోక్సభ ఎలక్షన్ల ముందు అదంతా పెద్ద క్రైస్తప్పుడు అదే కదా. మరి దాని మీద ఈడీ వాట్ యాక్షన్? ప్రశ్నలు వస్తాయి ఖచ్చితంగా. రైట్, ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఒకసారి పేకేటి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాం. ప్రసాద్ గారు, నిన్న చూశారు ఐపాక్ ఆఫీసుల్లో ఈడీ సోదాల మీద హైకోర్టుకి ఆవిడ వెళ్ళింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన డేటా ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన చెందటమే కాకుండా దౌర్జన్యం కూడా చేసింది.